మావా దమ్ముల సీజన్ అయితే వచ్చింది కాబట్టి మన చిన్న ట్రాక్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చైన్ కేసు. బండి ఎంత కండిషన్లో ఉన్నా ప్రతి పారు రోటర్ అయితే క్లీన్ చేయాలి. సరే కదా అని రోటర్ ఓపెన్ చేసి చూసినప్పుడు మొత్తం అంతా బురద మట్టి, ఇంతకీ గేర్ ఆయిల్ లేదు ఇందులో. గేర్ ఆయిల్ ఏమైందంటే మట్టి కలిసిపోయి మొత్తం ఇంకో ఇలా తయారైంది. చూడండి చూపిస్తాను. గేర్ ఆయిల్ మట్టి కలిస్తే మడ్డి ఆయిల్ తయారైపోతే ఆ వాసన నార్మల్గా కాదు, చచ్చిపోతాం అన్నమాట వాసన పీల్చలేక. ఇంకా అదంతా గుడ్డతో క్లీన్ చేసి, ఇది ఎలా క్లీన్ చేయాలంటే దీన్ని ఎప్పుడు కూడా డీజిల్ ఎట్టి క్లీన్ చేసుకోవాలి. డీజిల్ ఎట్టి క్లీన్ చేసుకుంటే మాత్రం ప్యూరిఫైర్గా వచ్చేస్తుంది మళ్ళీ నార్మల్గా. దీన్ని నీట్గా డీజిల్ ఎట్టి క్లీన్ చేసి ఒకసారి స్ప్రే చేస్తే సరిపోదు. డీజిల్ ఇంచుమించు 2-3 టైమ్స్ అయితే స్ప్రే చేయాలి. స్ప్రే చేసి నీట్గా గుడ్డతో తుడిచేసి మళ్ళీ దాన్ని బేరింగ్లో కాటిలోకి వెళ్ళి డీజిల్ కొట్టేస్తే లోపల ఉన్న మడ్డి అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మొత్తం క్లీన్ అయిపోద్ది అనమాట చైన్ బాక్స్ మొత్తం. ఒకసారి చూడండి డీజిల్ ఎట్టి కలవడం వల్ల ఎంత నీట్గా తయారైందో చైన్ బాక్స్. ఇంకా చైన్ బాక్స్ క్లియర్ అయిపోయాక మనం ఏంటంటే బాక్స్ బిగించేసుకుని తర్వాత ఇందులో కరెక్ట్గా లీటర్ అయితే ఎక్కుతుంది గేర్ ఆయిల్. ఈ గేర్ ఆయిల్ లీటర్ వేసుకుని దమ్ముల్లో దింపేసుకుని మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మైనర్ రిపేర్లు అన్నీ తెలియాలంటే నార్మల్ అయ్యేదాకా కూడా బండి నడిపితే మంచిది. ఎందుకంటే నార్మల్ అయ్యే లోపు ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే మనకు అర్థమైపోద్ది కాబట్టి నార్మల్ లేక మొత్తం క్లీన్గా చేయించుకోవచ్చు పంట దమ్ముల టయానికి. అందుకని చెప్పేసి మొత్తం ఇప్పేసి క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా ఫైనల్గా నార్దమ్ములు అయ్యాకైతే 2 బళ్ళు అయితే ఇప్పించేస్తాను. అప్పుడు క్లియర్గా చేయించుకుంటాను మొత్తం అంతా. ఇంకా బండి స్టార్ట్ చేసి ముహూర్తానికి అయితే బయలుదేరానమాట. సక్సెస్ఫుల్గా ముహూర్తం అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఈరోజు. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.